హాయ్ ఆల్. ఇవాళ 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి వచ్చేసి అథర్వ మురళి నటించిన టన్నెల్ మూవీ ఒకటి, అలాగే విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి మూవీ ఒకటి, అలాగే బ్యూటీ మూవీ ఒకటి. ఈ మూడిట్లో నాకు నచ్చింది అయితే బ్యూటీ మూవీ. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. అసలు సినిమా కథ ఏంటంటే అడాల్సెన్స్ ఆధారంగా తీశారు. అంటే అడాల్సెన్స్ అంటే టీనేజ్ లో ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ 12 to 18 మధ్యలో, 13 to 18 మధ్యలో ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ మారే క్రమం అది. అంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం అది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ రకరకాలుగా ఉంటుంది. హీరో వర్షిప్ ఉంటుంది, అండ్ ఆల్సో ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి. తాము ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కే వరకు నిద్రపోరనమాట. అలాంటి తల్లిదండ్రులు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆ టైంలో అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. తాము కావాలనుకుంటే కావాల్సిందే, అంతే. అలాంటి మనస్తత్వాలకు సంబంధించిన సినిమా ఇది. ఒక అమ్మాయి, అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి, తండ్రికి కూతురంటే ప్రాణం. అలాంటి తండ్రిని తనకి స్కూటీ కావాలని చెప్పేసి వేధిస్తుంది. తన పరిస్థితి అర్థం చేసుకోవద్దు. తండ్రి వచ్చేసి నరేష్ గారు, ఆయన ఒక కార్ డ్రైవర్. ఏదో రోజువారీ కార్ నడుపుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో అమ్మాయి ఆయనకి నిజంగా ఆ పరిస్థితిని అర్థం చేసుకోవద్దు. అరే, నేను ఈ కుటుంబంలో పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ ప్రామిస్ ఇవి ఒక్కటే, ఇంకా నేను ఏమి అడగను, లైఫ్లో అడగను అంటే అడుగుతూనే ఉంటుంది. ఆ టైంలో బండి నేర్చుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డేకి బండి కొనిస్తా అంటాడు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక పరిచయం అవుతాడు ఒక అతనితో కలిసి బండి నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అతనితో ఆ వ్యక్తితోనే లవ్లో పడుతుంది. ఆ తర్వాత విషయం తల్లికి తెలుస్తుంది. అంటే అమ్మాయి తనతో మాట్లాడుతూ ఉండగా, అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా తల్లి చూస్తుంది. తను ఒక రూమ్లో కూర్చొని షర్ట్ ఇప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. తల్లి చూసేసి బాగా కొట్టేసిన తర్వాత ఇంకా తండ్రికి తెలిస్తే తన పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది, నన్ను ఆదరించరు అని చెప్పేసి ఆ అబ్బాయిని ఒప్పించేసి బలవంతంగా హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోతుంది. బస్సులో హైదరాబాద్ వెళ్ళే దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది ఏంటి అనేసి అసలు కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆ సినిమా కళ్ళకు కడుతుంది అనమాట. ఎంత మెచ్యూరిటీ లేకుండా, అంటే 16 to 18 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి అంటే 16 to 18 ఇయర్స్. ఆ టైంలో మెచ్యూరిటీ అనేది మనం ఆశించలేము కూడా. ఆ టైంలో ఆ అమ్మాయి కావాలనుకుందే చేసేసి ఎలాంటి ఇబ్బందులు పడింది ఏంటి అనేది ఈ సినిమా. నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఇది. సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం తల్లిదండ్రుల పరిచయాలు వాటితోటి నడిపించేశారు. ఆ అబ్బాయితో లవ్లో పట్టడం, అమ్మాయి మనస్తత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ చేశారు. అబ్బాయితో లవ్లో పట్టడం, అక్కడి నుంచి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. నిజంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. మనకి కళ్ళంట నీళ్ళు వస్తాయి ఆ సీన్ చూస్తుంటే. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో కూడా మనకి ఒక ట్విస్ట్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, మనకు ఆలోచన కూడా రాదు, అలా ఉంటుంది ఆ సినిమా. బ్యూటీ సినిమా నిజంగా, దానికి కథే బ్యూటీ. ఆ సినిమా చూడాల్సిందే. నీలఖి అని అమ్మాయి, ఒరిస్సా అమ్మాయి, నేను వీడియో కూడా పెట్టాను ఆ అమ్మాయితో. చాలా బాగా నటించింది. హీరో కూడా చాలా బాగా నటించాడు. ఇక్కడ హీరోయిన్లు అనేకంటే ప్రధాన పాత్రలు అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే ఈ సినిమాకి హీరో అయితే నరేష్ గారు చించి ఉతికి ఆరేశారు. తండ్రిగా నిజంగా ఒక మధ్య తరగతి తండ్రిని చూస్తున్నట్టే ఉంటుంది మనకు ఆ సినిమాలో. నరేష్ గారిని చూస్తుంటే ఆయన అయితే జీవించేశారు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా మలయాళ నటుడు నటించారు, ఆయన అద్భుతం. సినిమా స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. ఒకసారి చూడండి, మీరే చెప్తారు చాలా మందికి. నిజంగా ఇంట్రెస్టింగ్. ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఆడపిల్ల కూడా చూడాల్సిన సినిమా ఇది.
అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.